అందరికీ హరి. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరికీ కూడా ఆశీర్వాదాలు, ఆశీస్సులు. ఈరోజు నేను ఇక్కడికి మాట్లాడడానికి రాలేదు. ఈ అద్భుతమైన కార్యక్రమం చూడడానికి, ప్రభాకర్ రెడ్డి సార్ గారి మాటలు వినడానికి వచ్చున్నాను. చాలా ఆనందంగా ఉంది. మన సనాతన ధర్మంలో గురు శిష్య సంబంధం ఎంతో ఉన్నతమైంది. సాక్షాత్ భగవత్ స్వరూపమే గురు స్వరూపంగా భావించబడుతూ ఉండటం జరుగుతోంది. ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని భగవంతుడు మన జీవితంలో ప్రసాదించడం ఒక వరం. ఎంతో ఉన్నతమైన బాధ్యతని కూడా ఉపాధ్యాయులకి భగవంతుడు ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో చేస్తారు. అయితే ఒక గురువు చాలా ఉన్నతమైనటువంటి సంస్కారాలని, వ్యక్తిత్వాన్ని పిల్లలకి అందజేసేటువంటి బాధ్యతని కలిగి ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి అందరం కూడా ఇంత ఉన్నతమైన పవిత్రమైన గురు స్థానం మనకి ఇవ్వబడింది. కాబట్టి మనం ఆదర్శవంతులుగా ఉంటూ అన్ని విధాలుగా కూడా, ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని చెప్తున్నారు. శ్రేష్టమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఏం చేస్తారో దాన్ని ఇతరులు కూడా ఆచరించడము, చేయడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది అని తెలుసుకోవాల్సి ఉందన్నమాట. అనేక రంగాల్లో అనేక మంది ఉన్నతమైన సేవలు అందజేస్తూ ఉంటారు. అయితే ఏ రంగంలో ఏ వ్యక్తి విజయాన్ని సాధించినా దానికి ముఖ్య కారణం వచ్చేసి వాళ్ళ గురువులే అయి ఉంటారు. చిన్నప్పటి నుండి అక్షరాభ్యాసం చేసినప్పటి నుండి ఉపనయన సంస్కారాలు అందజేసినటువంటి వాళ్ళు కానీ, దీక్షా గురువులు, శిక్షా గురువులు, బ్రహ్మతత్వాన్ని బోధించి ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి ఆధ్యాత్మిక గురువుల వరకు అందరూ కూడా గురుతత్వ స్వరూపమై ఉన్నటువంటి గురు పరంపర అంతటికీ కూడా మనందరము ఎంతగానో రుణపడి ఉన్నాము. మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇంత ఉన్నతమైన గురు పరంపరకి మనందరం వారసులుగా ఉన్నాము. మన ద్వారా భగవంతుని శక్తి నిరంతరము ప్రవహిస్తూ ఆయన యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలోకి వచ్చినటువంటి చిన్నారులను, విద్యార్థులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత. తల్లిదండ్రుల కంటే ఇంకా ఉన్నతమైనటువంటి బాధ్యత. టీచర్స్ డాష్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. అక్క